అబ్బా 3 రోజులకే నాలుకే సప్పబడ్డది. ఇంతంత చికెన్ అన్న తేవాలే. డాడీ నాకు కాయ కావాలే లేకుంటే అన్నం తినను పో. ఇగో పొద్దుముకి మా అన్న వస్తుండట. వస్తప్పటికి ఇలా చికెన్ పట్టుకరా. ఇక గుడ్ల కూర ఏమోంటో కానీ కోడి కూర పట్టుకొస్తతి. ఇగో గిట్లుంటది ఇండ్లల్లా. అదనకు కూరగాయలు లేకున్నా ఇంటికి ఎవరన్నా వచ్చినా ఆ పూట తినబుద్దయిందా ఏమంటే దుఃఖం పోవాల్సిందే. ఆడికి మంచిగానే ఉన్నది కానీ కోడి తొడగొట్టి సవాల్ వేస్తుందుల్లో ఎహెద్దమ్ముంటే నన్ను తినుండ్రని రేటు రాకెట్ ఎక్కి 280 రూపాయలైంది. మళ్ళా ఇంకో 4 వద్దులైతే అలకగా 300 అయితట్టుంది. తుణకల కూర తిందామని చికెన్ సెంటర్ పోతే రేటు చూడంగానే బూరు వీకిన కోడి లెక్క ముఖం పెడతాన్రట కస్టమర్లు. కిలోగొందమని వచ్చినోళ్ళు అర్ధ కిలో కొట్టుమంటూరట. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత మార్కెట్ చాలా దాకా డిస్టర్బ్ అయింది. సమ్మర్ వల్ల షార్ట్ సప్లై ఉన్నాయి, దాని వల్ల ప్రైజెస్ కొంచెం ప్లస్ అవుతుంది. కదన్నట్టు మొన్నటిదానిక బర్డ్ ఫ్లూ భయం తోటి చాలా మంది తినలే. ఫారాలల్లా కోళ్లు జీవిడిచే దెబ్బకు రేటు దిగి 150 180 వలకుండే. రార్రి రార్రి తినుర్రి తినుర్రి అని చికెన్ బిర్యానీలు పకోడీలు వంచిపెట్టే కథ అయింది గిరాకీ లేక. ఇప్పుడు గా బీమారి బుగులు పోయి చీయల కూర కాయిషేస్తాన్రు. ఈ ఎండలకు గర్మికి ఊకూకనే అడ్డం పడుతున్నాయి కోళ్లు. ఇంకో దిక్కు పెండ్లీలు పేరెంటాలు పండుగలు దావతుల జోరుండే. ఇగేముంది డిమాండ్ పెరిగింది, మాల్ తగ్గింది. బర్డ్ ఫ్లూ అని ఇంతకుముందు జనాలు చాలా చెప్పారు కదా, దానివల్ల భయపడి చాలా మంది తినలేరు. దాని ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు పెరిగింది. బర్డ్ ఫ్లూ దెబ్బకు ఈగలు జోపిన చికెన్ సెంటర్ల ఓనర్లు ఆ లాస్నంతా ఇప్పుడు గుమ్ముతుండొచ్చురు. కానీ అప్పుడు కోడి కూర తింటలేరు, అంత యాట కూరకు ఎగవడ్డరని మటన్ రేట్లు పెంచి పడేసిండ్రు. మరి ఇప్పుడు చికెన్ తింటాన్రు, మటన్ అగ్వకిస్తారా అని అడిగారు. ఏదైనా పెరుగుడే గాని తగ్గే ముచ్చట ఉండదబ్బా.